Hello everyone, welcome back. So scheduling algorithms విషయానికి వస్తే కనుక there are two types of scheduling algorithms. First the non preemptive and second the preemptive. పేరు అంటే లైక్ మీకు కనుక ఇంగ్లీష్ మంచి నాలెడ్జ్ ఉంటే కనుక, మంచి నాలెడ్జ్ కూడా అక్కర్లేదు, ప్రియంప్టివ్ అనే పదానికి అర్థం తెలిసి ఉంటే కనుక, ప్రియంప్ట్ అవటం అంటే ఏంటంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి, అంటే లైక్ ప్రియంప్ట్ అవటం అంటే అక్కడ జరుగుతున్న ప్రాసెస్ని విడిచేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రావటం అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రియంప్షన్. సో ఇక్కడ నాన్ ప్రియంప్టివ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాసెస్ అనేది ప్రియంప్ట్ అవ్వదు. అంటే ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినా కూడా డాక్టర్ ఓపీ చూసిన తర్వాత ఎమర్జెన్సీ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అర్థమైందా? ఓపీ కంప్లీట్ చేసుకొని, ఓపీ క్యూ మొత్తం కంప్లీట్ చేసుకొని అప్పుడు మాత్రం ఎమర్జెన్సీ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. అది నాన్ ప్రియంప్టివ్. నాన్ ప్రియంప్టివ్ అంటే ఏంటి? ప్రాసెస్ అనేది ఇంటరప్ట్ అవ్వదు, కెన్ నాట్ బి ఇంటరప్టెడ్ అనేది నాన్ ప్రియంప్టివ్ అల్గారిథం అనమాట. అండ్ నెక్స్ట్ వీటిలో ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఎఫ్సిఎఫ్ఎస్ ఒకటి ఉంది, ఎస్జేఎఫ్ ఒకటి ఉంది, ప్రియారిటీ ఒకటి ఉంది, హెచ్ఆర్ఆర్ఎన్ ఒకటి ఉంది. ఈ హెచ్ఆర్ఆర్ఎన్ అనేది అంత ఫేమస్ కాదు, కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, డోంట్ వరీ. అండ్ ఇప్పుడు ప్రియంప్టివ్ విషయానికి వస్తే కనుక ప్రాసెస్ మే బీ ఇంటరప్టెడ్. దాంట్లో రౌండ్ రాబిన్, ఎస్ఆర్టిఎఫ్, ప్రియారిటీ, ఎంఎల్క్యూ, ఎంఎల్ఎఫ్క్యూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి రెండింటి కిందకి వస్తాయి. ఈ రెండింటిని మనం చివరిలో మాట్లాడుకుందాము, వీటిని ఇగ్నోర్ చేయండి. ఒకవేళ మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్లో రాస్తుంటే ప్రియంప్టివ్ కింద రాయొద్దు, హోల్డ్లో పెట్టండి. అండ్ ఈ త్రీ మెన్షన్ చేయండి. ఓకే, అండ్ మీకు ఒకవేళ ఎక్కడ బిట్ అడిగినా కూడా ఎంఎల్క్యూ, ఎంఎల్ఎఫ్క్యూ ప్రియంప్టివ్ కిందకి వస్తాయి. అండ్ బేసికల్లీ హైబ్రిడ్ మోడల్స్ అంటాం వాటిని, అవి హైబ్రిడ్ మోడల్స్ అంటాము. వాటి గురించి కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. డోంట్ వరీ అబౌట్ దెమ్. సో ఇప్పుడు నాన్ ప్రియంప్టివ్ టూ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాన్ ప్రియంప్టివ్ అంటే ప్రియంప్ట్ అవ్వదు, ప్రియంప్టివ్ అంటే ప్రియంప్ట్ అవుతుంది. వాట్ ఈస్ ప్రియంప్షన్ అంటే ఒక కొత్త ప్రాసెస్, ఎమర్జెన్సీ ప్రాసెస్ వస్తే సిపియు నుంచి అది వెయిటింగ్ స్టేజ్లోకి రావాలన్నమాట. ఆ సిపియు దగ్గర ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉందో అది వెయిటింగ్ స్టేజ్లోకి రావాలి. ఆ రావడాన్ని మనం ప్రియంప్షన్ అంటాం. అంతే, చాలా సింపుల్ టాపిక్. I hope you understood. Meet you in the next video with first come first serve. Very important, very basic, చాలా బేసిక్ అల్గారిథం అన్నమాట. ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాబ్లం ఒకటి చేస్తే కనుక మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. థియరీ మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు థియరీ మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రాబ్లం చేస్తే కనుక ఇట్ విల్ బి వెరీ ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.